పెంచాలి పెంచాలి ఎంబీబీఎస్ సీట్లు పెంచాలి 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 సీట్లు పెంచాలి 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 పెంచాలి. అనుష గారు నా పేరు మాధవి. నేను ఏపీ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ గ్రూప్ నుంచి సిసిఎం మెంబర్ అండి. నేను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి అండ్ విద్యాశాఖ మంత్రి అయిన మన లోకేష్ గారికి, వైద్య శాఖ మంత్రి గారైన మన సత్య కుమార్ యాదవ్ గారికి విన్నవించి తెలియజేసుకుంటున్నామండి. మా పేరెంట్స్ గా మాకు కొంచెం త్వరితంగా ఎంబీబీఎస్ సీట్లు పెంచగలరని ఆశిస్తున్నామండి. మా రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కొరత చాలా ఎక్కువగా ఉందని మీకు తెలుసు, మాకు తెలుసు. మా పేరెంట్స్ గా మేము చాలా సంవత్సరాల నుంచి మేము కష్టాలు పడుతున్నామండి. ప్రతి పేరెంట్ కి ఈ బాధ అసలు వర్ణనాతీతం అండి. ప్రతి విద్యార్థి ఎన్నో సంవత్సరాలుగా లాంగ్ టర్మ్ చేస్తూ వాళ్ళు అసలు బయటికి రాలేక ఆందోళనకు ఒత్తిడికి గురై అసలు ఎంత బాధపడుతున్నారంటే తల్లిదండ్రులుగా మేము అది చూస్తూ ఊరుకోలేక ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తున్నామండి. వైద్యం నారాయణ హరి అంటారు. వైద్యుడు అంటే ఒక దేవుడితో సమానంగా మన రాష్ట్రంలో భావిస్తారు. కానీ వైద్య విద్యకే అన్యాయం జరుగుతుందండి. ఇక్కడ మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కాలేజీలో కనుక సీట్లు పెంచగలిగితే కనుక ఈ సంవత్సరమే 2000 సీట్లు పెంచుకోగలిగే అవకాశం ఉంది. మీరు దృష్టి పెడితే కనుక మా జీవితాలకు ఒక దారి చూపిన వారు అవుతారు. దయచేసి మీరు మా విన్నపాన్ని ప్లీజ్ పట్టించుకొని మీ సమీక్ష చేయగలరని ఆశిస్తున్నామండి. అండ్ మీరు ఖచ్చితంగా మంచివారు, ఖచ్చితంగా ఈసారి పెంచుతారని మేము కోరుకుంటున్నామండి. ఒకటండి, పేరెంట్స్ గా మేము చాలా రిక్వెస్ట్ గా మేము అడుగుతున్నామండి, ఈ సంవత్సరమైనా ఎంబీబీఎస్ సీట్లు పెంచాలండి. అండ్ ఇంకొకటండి విషయము, మేము తల్లిదండ్రులుగా మేము నిద్రపోము, మిమ్మల్ని నిద్రపోనివ్వము ఇది జరిగేదాకా. ఇది మాత్రం మీరు అన్న మాటే అండి. మేము మీకు మరీ తిరిగి చెప్తున్నాము, అంతే, ఏం లేదు. ప్లీజ్ సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరమైనా ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ. మన ఆంధ్రప్రదేశ్ లో కాలేజీలు చాలా ఉన్నాయి, మొత్తం ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు. కానీ సీట్లు పూర్తిగా లేవు. అన్ని కాలేజీలోని కూడా ప్రతి కాలేజీలోని కొన్ని కాలేజీలకి 100, కొన్ని కాలేజీలకి 50, కొన్ని కాలేజీలకి 150 చొప్పున సీట్లు పెంచుకోవచ్చు. అది గవర్నమెంట్ తలుచుకుంటే అన్ని పెరుగుతాయి ఆ కాలేజీల సీట్లు. అవి పెరగకపోవటం వల్ల ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 మంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ లో సీట్లు లేకుండా బాధపడుతున్నారు. వాళ్ళు రాత్రి పగలు చదివి సీట్లు రాక వాళ్ళ కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉండి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే దగ్గర 100 మార్కులు తేడాతోటి ఎక్కువ 100 మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి సీట్లు రావడం లేదు. దానివల్ల వీళ్ళు లాంగ్ టర్మ్స్, ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ ఎంత రాత్రి పగలు కష్టపడి చదివినా కూడా వాళ్ళకి సీట్లు రావడం లేదు. ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం. దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఆల్రెడీ 4-5 సంవత్సరాల లెక్క చూసుకున్నా కూడా 1500 చొప్పున తక్కువ 1500 లెక్క చూసుకున్నా కూడా ఒక 6-7 వేల మంది పిల్లలకి ఈ పాటికి ఆల్రెడీ సీట్లు వచ్చి ఉండాలి. ఆ సీట్లు ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఫస్ట్ ఒక లాంగ్ టర్మ్, దాని తర్వాత మళ్ళీ 365 రోజులు చదివి మళ్ళీ లాంగ్ టర్మ్, అలా 3 లాంగ్ టర్మ్, 4 లాంగ్ టర్మ్లు చదువుతున్నారు. ఆ కష్టం, పిల్లల తాలూకా కష్టం తల్లిదండ్రులు ఇంట్లో దగ్గర కూర్చుని చదివించే తల్లిదండ్రులకు తెలుస్తుంది. చూసే వాళ్ళకి ఎవరికి ఆ బాధ తెలియదు, ఆ పిల్లలకు తెలుస్తుంది ఆ బాధ. మార్కులు వచ్చి కూడా సీట్లు రాకపోవటం అనేది పక్క స్టేట్ లో అదే మార్కులకి సీట్లు ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం వచ్చేసినాయి. వీళ్ళకి వయసు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెరిగిపోయినాయి. ఆ తర్వాత మెడికల్ చదవాలంటే 10 సంవత్సరాలు చదవాలి. అంటే వీళ్ళు డాక్టర్లు అయ్యేది ఎప్పుడు? 40 సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళు డాక్టర్లు అవుతారా? దానివల్ల ఎంత పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. ఈ విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. రేపు కలుస్తున్నాం. రేపు అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ రేపు ఇస్తామండి. పేరు తారకేష్ అండి. నేను నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మేము 2 స్పష్టమైన డిమాండ్స్ తో విజయవాడకు రావడం జరిగింది. చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా నంబర్ 1, రాష్ట్రంలో అతి తక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, సీట్లను ప్రభుత్వం పెంచాలి అనేది ఒక డిమాండ్ అయితే, 2, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అడ్డు అదుపు లేని ఫీజుల దోపిడీ ఉందండి. ఈ ఫీజుల దోపిడీని నియంత్రించాలి, నివారించాలి అనేది 2వ డిమాండ్. ఈ 2 డిమాండ్ల మీద మేము ఈ రోజు విజయవాడలో ధర్నా చౌక్ లో 2 రోజుల ధర్నాలో నిరసనలో భాగంగా ఇది మొదటి రోజు అండి.
అయితే సార్ మేము ధర్నా చేయడం కోసం మాత్రమే రాలేదు, చాలా స్పష్టంగా చెప్తున్నాము. ప్రభుత్వానికి ఒక విషయం గుర్తు చేయడం కోసం కూడా మా పేరెంట్స్ అంతా ఇక్కడ వచ్చాం. మళ్ళీ చెప్తున్నాను సార్, వన్స్ ఐఎమ్ రీఇటరేటింగ్, ప్రభుత్వాన్ని ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాం. ఎలక్షన్స్ కు ముందు నిజానికి ఈ రోజు మేము మాట్లాడే సమస్యలన్నీ సార్ మాకంటే ఈ రాష్ట్రంలో ఇద్దరికి బాగా తెలుసు. మాకంటే వాళ్ళు ముందు మాట్లాడారండి. ఒకటి నారా లోకేష్ గారు, రెండు ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ ఎలక్షన్స్ కు ముందు ఈ నీట్ అంశాల పట్ల ఎంబీబీఎస్ సీట్లు తక్కువ ఉన్నాయని, గవర్నమెంట్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి, మేము వస్తూనే వీటిని రద్దు చేస్తాము, రాష్ట్రంలో కొత్త కాలేజీలు తీసుకొస్తాము, ఎంబీబీఎస్ సీట్లు పెంచుతాము, ఫీజులను నియంత్రిస్తామని చాలా 100 రోజుల్లోనే ఈ పనులన్నీ చేస్తామని చెప్పారు సార్. సో మేము ఇక్కడికి వచ్చి కొత్తగా మేము డిమాండ్స్ రూపంలో ప్రభుత్వానికి చెప్పేది ఏమీ లేదు, కానీ ప్రభుత్వానికి అయితే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం సార్. మీరు చెప్పారు కానీ మర్చిపోయారు. మీకున్న పనులలో, మీకున్న ఒత్తిడిలో, మీకున్న సమస్యల్లో ఎక్కడో ఈ సమస్య చిన్నదిగా మీకు అనిపించుండొచ్చు, కానీ ఇది నిజానికి చిన్న సమస్య కాదండి. ఇది ఈ రాష్ట్ర వైద్య రంగానికి వెన్నెముక లాంటి సమస్య. ఈ సమస్యను మీరు సరైన సమయంలో పరిష్కరించకపోతే ఇప్పటికే చాలా నష్టం జరిగింది. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో వైద్య రంగం కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేనన్ని తక్కువ సీట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేనంత ఎక్కువ కాంపిటీషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ పిల్లలు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు కూడా ఎగ్జామ్ రాసి నీట్ ను క్రాక్ చేయలేక విపరీతమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. పిల్లలే కాదు, పిల్లల తల్లిదండ్రులు అంతకు మించిన బాధ ఆవేదనతో ఉన్నారు సార్. ఆ బాధ ఆవేదనను చెప్పడం కోసం ఈ రోజు ఇక్కడ విజయవాడ రావడం జరిగింది. కైండ్లీ మళ్ళీ ఒక్కసారి విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం సార్. ఈ విషయాలు ఏవైతే మేము చెప్తున్నామో మాకంటే మీకు బాగా తెలుసు. ఈ రోజు మేము ఎంత గట్టిగా మాట్లాడుతున్నామో మాకంటే 10 రెట్లు గట్టిగా మీరు ఆ రోజు మాట్లాడారు. మాకంటే ఈ విషయాల మీద మీకే నాలెడ్జ్ ఎక్కువ, మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి దయచేసి మీరు హామీ ఇచ్చారు, ఆ హామీని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ 2 విషయాలండి. ఒకటి మా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడము, 2 ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రభుత్వానికి గుర్తు చేయడము. ఈ 2 డిమాండ్ల మీద పేరెంట్స్ అంతా మేమంతా వచ్చామండి. ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ మేము అప్పీల్ చేస్తున్నాము. దయచేసి ఆంధ్రప్రదేశ్ లో వైద్య విద్యా రంగాన్ని కాపాడాలంటే ఇమ్మీడియట్ గా ఎంబీబీఎస్ సీట్లు పెంచండి సార్. ఎంబీబీఎస్ సీట్లు పెంచడానికి ఈ సంవత్సరము చాలా గొప్ప అవకాశం నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చింది. అన్ని కాలేజీల్లో సీట్లు పెంచుకోవచ్చు, 250 వరకు సీట్లు పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిందండి. ఇంతకు ముందు లేదు అది. ఈ సంవత్సరం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మంచి అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందిస్తే ఎన్ఎంసీతో చొరవ తీసుకొని మాట్లాడితే ఇమ్మీడియట్ గా ఈ సంవత్సరం నుంచే 100 సీట్లు, కనీసం 1500 నుంచి 2000 సీట్లు ఈ రాష్ట్రంలో ఈజీగా పెరిగే అవకాశం ఉంది. ఎటువంటి బర్డన్ లేకుండా, ప్రభుత్వం మీద ఎలాంటి ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా 2000 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అదే లెక్చరర్స్ తో, అదే బిల్డింగ్స్ తో, అదే ల్యాబ్స్ తో పిల్లలకు చదువు చెప్పించవచ్చు. సో ఎటువంటి బర్డన్ మీ ప్రభుత్వం మీద పడదు. కాబట్టి దయచేసి ఎన్ఎంసీతో మాట్లాడి చొరవ తీసుకొని సీట్లు పెంచండి సార్, సీట్లు పెంచండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు అల్తాఫ్ హుస్సేన్, నేను ఈ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ని. సో ఇప్పుడు ఎన్ఎంసీ వారు ఏం చేశారంటే 150 లిమిటేషన్ ఉన్న వాటిని మాక్సిమం 250 వరకు పెంచుకోవచ్చు అనేటటువంటి ఒక సడలింపు ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా మాక్సిమం 250 గరిష్టంగా సీట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సీట్లు పెంచితే ఇప్పుడున్నటువంటి సీట్లకు అదనంగా దాదాపుగా 1300 సీట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే గత ప్రభుత్వంలో ఈ అధికారంలోకి రాకముందు గౌరవ పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడాను ఒక హామీ ఇచ్చారండి. వాళ్ళు చెప్పింది ఏమని, గత ప్రభుత్వం ఒక 5 కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఎస్టాబ్లిష్ చేసింది. అది 150 ఇంటేక్ కెపాసిటీతో చేసింది. అయితే దాంట్లో 50% మాత్రమే, అంటే 75 సీట్లు మాత్రమే ఏ కేటగిరీ, మిగతావి సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి దాంట్లో ఫీజులు నిర్ణయించి చేసింది. కానీ వీళ్ళు ఏం చెప్పారు అంటే, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళు అధికారంలోకి రాకముందు, మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ ను రద్దు చేయడంతో పాటు కొత్త కాలేజీ కూడా మేము ప్రారంభిస్తామని చెప్పారు. కొత్త కాలేజీ గురించి మేము ప్రభుత్వ రంగంలో మేము డిమాండ్ చేయడం లేదు. ఏవైతే మీరు హామీ ఇచ్చారో ప్రజల సమక్షంలో అందరికీ ఎన్నికల హామీ కింద, కాబట్టి అది ఎన్నికల హామీనే ఒక భగవద్గీతగా మేము భావిస్తున్నామని చెప్పి మీరే ప్రకటించారు. కాబట్టి ఈ యొక్క 5 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసినవి ఏవైతే ఉన్నాయో
వాటిలో 375 సీట్లు ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉన్నాయి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను కూడా మీరు ఏ కేటగిరీ కింద మార్చడం అటువంటి ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద విషయమేం కాదు. అది మీ చేతుల్లో ఉన్నటువంటి ఇది పని కాబట్టి దయచేసి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను కూడా ఏ కేటగిరీ సీట్లుగా మార్చాలి. అలాగే ఆ విధంగా మార్చినప్పుడు ఎక్కువ సీట్లు పెరిగినప్పుడు ఈ ఏ కేటగిరీ సీట్లో ఎవరైతే వైద్య విద్యను అభ్యసిస్తారో పేద ప్రతిభావంతులైనటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు వీళ్ళు ఒక సామాజిక బాధ్యతగా ప్రజా డాక్టర్లుగా వీళ్ళు సేవ అందించేటటువంటి ఉంటుంది. ఎప్పుడైతే బీసీ కేటగిరీలలో ఎక్కువ డబ్బులు పోసి లక్షల కోట్లు పెట్టి వీళ్ళైతే చదువుతారో వీళ్ళకు సామాజిక బాధ్యత అనేది ఉండదు. పొద్దున వీళ్ళు 4 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి 40 కోట్లు సంపాదించాలనేటువంటి ధనార్జనే లక్ష్యంగా ఆ విధంగా కమర్షియల్ డాక్టర్లుగా తయారవుతారు. సో ఇలాంటి ఒక ఉపద్రవాన్ని మనము ఇటువంటి పరిస్థితిని నివారించాలంటే ప్రభుత్వ రంగంలో ఏ కేటగిరీ సీట్లు చాలా ఎక్కువగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ మేము చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. సార్, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను ఏ కేటగిరీ సీట్లుగా మార్చండి. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అంటే మీరు కొత్తగా కాలేజీలు స్థాపించకుండానే ఇప్పుడున్నటువంటి కాలేజీల్లోనే మీరు చేస్తే దాదాపుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 800 సీట్లు పెరుగుతాయి. ప్రైవేట్ లో కూడా మీరు పర్మిషన్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే దాదాపు ఏపీ స్టేట్ లో 1450 సీట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దశగా మీరు ఒక చొరవ తీసుకొని పేద మధ్య తరగతి చెందినటువంటి ప్రతిభావంతమైన విద్యార్థుల యొక్క డాక్టర్ కావాలనే కళను నెరవేర్చండి అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు అనుష అండి. నేను ఏపీ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా చేస్తానండి. ఈ రోజు మేము ఒక ముఖ్యమైన 2 డిమాండ్లతో వచ్చామండి. ఒకటి, గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ పెంచమని, తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ మీద ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ సీట్ రాని పిల్లలు ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ సీట్ తీసుకున్నా సరే ఫీజులు అధిక దోపిడీ తట్టుకోలేక పేరెంట్స్ అప్పుల పాలవుతున్నారండి. మేము చాలా వరకు దీని మీద నిశితంగా పరిశీలించి మాత్రమే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, మా పిల్లలు పడే బాధను అర్థం చేసుకోండి. అంటే ఇంటర్మీడియట్ లో సీట్ రాని పిల్లలు 1, 2, 3 లాంగ్ టర్మ్ తీసుకుంటున్నా సరే ఆంధ్రప్రదేశ్ లో సీట్ రావడం చాలా కష్టంగా ఉంటుందండి. తెలంగాణలో ఫస్ట్ అటెంప్ట్ కే వాళ్ళు ఎంబీబీఎస్ సీట్ ని కొట్టగలుగుతున్నారండి. దయచేసి దీన్ని మన ప్రభుత్వం ఆలోచించి, పేరెంట్స్ అందరూ విజ్ఞప్తితో మాత్రమే ఇప్పుడు చెప్తున్నాము, కానీ పేరెంట్స్ లో సహనం కోల్పోయే వరకు మీరు ఉంచొద్దండి. ఎలక్షన్ ముందు మీరు చెప్పిందే మీరు పాటించమని మాత్రమే మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గురు గాని దీని మీద గాని ఒక్క ఆలోచన చేస్తే ఖచ్చితంగా మన పిల్లలకి ఈ సంవత్సరం గవర్నమెంట్ సీట్స్ పెరిగే అవకాశం ఉందని మేము చాలా శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తున్నాము. దాన్ని ఇంకొంచెం మేము అగ్రెసివ్ అవ్వకుండా మీరు తొందరగా నిర్ణయాలు తీసుకుని రిజల్ట్ వచ్చే లోపు నిర్ణయాలు తీసుకుంటారని మాత్రమే ఇక్కడ శాంతియుత ధర్నాకి మేము పిలిపించామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరెంట్స్ అందరికీ నమస్కారము. సో చాలా మంది పేరెంట్స్ కి దీనిపైన అవేర్నెస్ ఉండట్లేదు, కొంతమందికి ఉంటుంది. సో ఎస్పెషల్ గా మనం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో కట్ ఆఫ్ ఎక్కువ అని అనుకుంటున్నాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మంచి పిల్లలు ఉన్నారు, మంచి చదివే పిల్లలు ఉన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మంచి చదివే పిల్లలు ఎక్కువ ఉన్నారు. దీంతో పాటు ఆల్ ఇండియా కోటాలో సాధించే గల కేపబిలిటీ ఉన్న పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ అర్థం చేసుకొని ఎక్కువ మొత్తంలో ఆల్ ఇండియా కోటాలో సాధించే పిల్లలు కనుక ఉంటే పేరెంట్స్ దాన్ని అర్థం చేసుకొని ఆల్ ఇండియా కూడా పంపించగలిగితే మరికొన్ని సీట్లు కూడా వస్తాయి. అదే విధంగా చాలా మంది పేరెంట్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. పక్క రాష్ట్రాలలో కూడా సీట్లు పెరుగుతా ఉన్నాయి. మనకు సాధ్యమైనంత వరకు కూడా మరి సీట్లు పెంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ కోరుకుంటున్నారు. సో నేను కూడా వాళ్ళ రోజు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రూల్స్, స్టేట్ కోటాకు సంబంధించిన రూల్స్ కొన్ని వివరిస్తూ మరి మనకు ఈ సీట్లు పెంచడానికి ఏమైనా అవకాశం ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి, అంటే గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏంటి, ఇంకా పెంచుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అనేది కూడా వివిధ రకాల అంశాలపైన చర్చించామని చెప్పేసి మామూలుగా వీళ్ళతో డిస్కస్ చేయడానికి అయితే వచ్చాను. అండ్ దీంతో పాటు చాలా మందికి అవగాహన లేక, అంటే స్టేట్ కోటాకి వెళ్ళాలా లేకపోతే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలా, ఎవరు స్టేట్ కోటాలు ఉండాలి, ఎవరు ఆల్ ఇండియా కోటాలు ఉండాలి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్ తెలియకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ లో సార్ మీరు వస్తే బాగుంటుందని చెప్పేసి అంటే నేను ఒక ఇంటరాక్షన్ సెషన్ కోసం అయితే వచ్చాను. బట్ ఇక్కడ పేరెంట్స్ అందరి తపన తాపత్రయం, సార్ పిల్లలందరూ కూడా 600 మార్కులు వచ్చినా కూడా 2024 సీట్ రాలేదు. మొన్న చూసుకుంటే 70,000 ర్యాంకు వస్తే గానీ మనకు సీట్ రాలేదు. సో ఇంత మంచి పిల్లలు ఉన్నారు, మరి
ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. మనకు సీట్లు పెంచడానికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు విస్తరించండి అని చెప్పేసి. సో అది గవర్నమెంట్ కూడా దానికి సహకరించాలి. అండ్ ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ అంటే ఏ గవర్నమెంట్ లో కూడా ఇలాంటి డెసిషన్ చూడలేదు. లాస్ట్ టైం లోకేష్ బాబు అయితే మనకు ఒక జీవో ఇచ్చారు. అంటే స్టేట్ కోటా ద్వారా వచ్చినా సరే, ఆల్ ఇండియా కోటా ద్వారా వచ్చినా సరే యూనివర్సిటీ ఫీజు అనేది ఒకసారి పే చేస్తే సరిపోతుంది అన్న పాయింట్ ఆఫ్ లో ఒక జీవో తీసుకొచ్చారు. అదే విధంగా మరికొన్ని సీట్లు పెంచడానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.